Hello everyone, welcome back to our channel Mr. and Mrs. Putla. Hope you're all doing good. I'm back again with another recipe. And ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ బిర్యానీ. సో దీనికోసం మనం ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ హీట్ అయ్యాక నేను ఆల్రెడీ ఇట్లా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ బేసిక్గా నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను అనమాట. సో మన ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఫిష్ని వాష్ చేసుకుందాము. సో ఒక 2-3 టైమ్స్ మంచిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోండి. సో లాస్ట్ టైం వాష్ చేసేటప్పుడు కొంచెం పసుపు వేసి మనం వాష్ చేసుకుంటే స్మెల్ అది లేకుండా బాగుంటుందన్నమాట. సో చూడండి, ఈలోపు మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. సో వీటిని ఇంకా తీసేసుకుందాము. ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇంక మీరు తీసేసుకోండి. సో బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్ కదా. సో మీరు కూడా ఇట్లా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిష్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా. సో దాంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఫిష్ పీసెస్ని నేనైతే ఈచ్ పీస్ని మళ్ళీ 2 స్లైసెస్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, మీరు ఫిష్ అట్లానే ఉంచుకుంటే అట్లానే ఉంచుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుందాం. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. అండ్ అగైన్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. అండ్ 1 లెమన్ కంప్లీట్గా స్క్వీజ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ కొరమేను అంటారు కదా, అది తీసుకున్నాను. అండ్ ఫిషెస్ వచ్చేటప్పటికి 2 ఫిషెస్. సో ఆ క్వాంటిటీకి నేను 2 లెమన్స్ వేసుకుంటున్నాను. సో మీరు తక్కువ తీసుకుంటే ఒక 1/2 లెమన్ సరిపోతుంది. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. సో ఇది కూడా మొత్తం ఆ పీసెస్కి మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేసేయండి. సో 10 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లో మైదా అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. సో 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను 2 కలిపి బౌల్లో తీసుకున్నాను. సో మీరు సపరేట్గానే యాడ్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ మైదా అనేది మనకి బైండింగ్కి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇట్లా వేసుకోవడం వల్ల ఆయిల్లో మనకి ఈ ఫిష్ అనేది స్ప్లిట్ అవ్వకుండా నీట్గా మంచిగా వస్తుందన్నమాట. సో ఇట్లా వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఫిష్కి పౌడర్స్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో చూడండి, నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను కదా. సో ఈలోపు ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ ఆయిల్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. సో ఆయిల్ నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టాను. సో సిమ్లో మీరు ఫ్రై చేసుకోండి. సో దట్ మంచిగా కుక్ అవుతుంది అనమాట ఫిష్ పీసెస్, ఓకేనా. సో ఇట్లా అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. సో చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. సో మధ్యలో తిప్పుకుంటూ మీరు చూసుకోండి. సో 2 సైడ్స్ మనకి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇంక మనం తీసేసుకోవచ్చు. సో చూడండి, బోత్ సైడ్స్ మనకి మంచిగా కుక్ అయిపోయింది కదా. సో నేను ఇంకా తీసేసుకుంటున్నాను. సో ఈ ఫిష్ బిర్యానీలోకి మనకి ఆ ఫిష్ పీస్ అనేది టెండర్గా ఉంటేనే బాగుంటుంది. ఓవర్గా ఫ్రై చేసుకుంటే బాగోదు, ఓకేనా. ఇట్లా ఫ్రై చేసుకోండి మీరు కూడా. సో ఇప్పుడు రిమైనింగ్ కూడా నేను వేసి సేమ్ ప్రాసెస్ ఫ్రై చేసుకుందాము. సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాక నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో చూడండి, మన ఫిష్ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇంకా మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ ఆయిల్ ఉంది కదా. సో ఈ ఆయిల్లో ఒక బౌల్లో తీసేసుకోండి. అది ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఒక 1/2 క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని మనం పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ ఆయిల్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, వాటిలో కొంచెం ఒక హ్యాండ్ఫుల్ వేసుకోండి, ఓకేనా.
సో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కరివేపాకు, సో కరివేపాకు ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది ఫిష్లోకి. సో కొంచెం కరివేపాకు వేసుకోండి. అండ్ టొమాటోస్ నేను ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఒక 3 to 4 టొమాటోస్ వేసుకోండి. అండ్ స్పైసీకి తగ్గట్టుగా చిల్లీస్, నేనైతే ఒక 6 చిల్లీస్ నేను వేసుకుంటున్నాను. ఓకేనా, మధ్యలో ఇలా స్లిట్ కట్ చేశాను అనమాట. సో అట్లా కట్ చేసిన చిల్లీస్ యాడ్ చేసుకుందాం. అండ్ ఇది వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర నేను మంచిగా వాష్ చేసి కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా ఒక హ్యాండ్ఫుల్, ఈచ్ వన్ హ్యాండ్ఫుల్ వేసుకోండి, పుదీనా అండ్ కొత్తిమీర. అండ్ కొంచెం పసుపు వేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం దీంట్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సో సాల్ట్ కారం మనం ఇది ప్రిపరేషన్లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇప్పుడు కొంచెం కారం, ఒక 2 teaspoon కారం వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక 3 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ నేను వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం దీంట్లో లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. సో మీరు అన్నీ కలిపాక టేస్ట్ చూసుకొని మీకు ఇంకా కావాలంటే ఒక హాఫ్ లెమన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 tablespoon గరం మసాలా పౌడర్ వేసుకుందాము. అండ్ ఇది వచ్చేసి కర్డ్. సో ఈ కర్డ్ అనేది మీకు కంప్లీట్లీ ఆప్షనల్, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఒకవేళ వేసుకున్నా కానీ జస్ట్ ఒక 2 tablespoon వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకేనా. సో ఎస్, ఇప్పుడు మనం వీటన్నిటిని మంచిగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. సో ఇదంతా మనకి మంచిగా కుక్ అవ్వడానికి మనకి 15 to 20 minutes పడుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేసి మంచిగా మధ్య మధ్యలో చూసుకుంటా మీరు మిక్స్ చేసుకోండి. చూడండి, నాకు ఒక 15 minutes తర్వాత కర్రీ అంతా ఇట్లా మంచిగా దగ్గరగా వచ్చింది. అండ్ ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. సో నేను ఈ కుకింగ్ ప్రాసెస్లోనే సాల్ట్, కారం, పులుపు అది యాడ్ చేసుకుని నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు కూడా అట్లా చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే ఇట్లా థిక్గా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. సో బేసిక్గా దీంట్లోనే నేను బిర్యానీ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఒక 2-3 glasses వాటర్ పోసుకొని దాంట్లో ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ మీరు యాడ్ చేసుకోండి. చూడండి, నేను ఒక 4 to 5 బిర్యానీ లీవ్స్, షాజీరా ఒక 1 teaspoon, బిర్యానీ ఫ్లవర్, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క అండ్ మరాఠీ మొగ్గ, జావిత్రి, బిగ్ ఇలాచీ. సో బిర్యానీ స్పైసెస్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో అన్నీ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ యాడ్ చేసుకోండి. సో ఎస్, చూడండి నేను అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం వీటిల్లో పచ్చిమిర్చి అండ్ పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుందాము. సో పుదీనా అండ్ కొత్తిమీర నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ వచ్చేటప్పటికి ఒక 3 green chillies నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. సో దట్ రైస్ అనేది మనకి స్టిక్ అవ్వకుండా మంచిగా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ అనేది మీరు యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చూసి మీకు సరిపోయినంత వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇందాక ఆల్రెడీ స్పైసెస్లో ఒక 2 ఇలాచీ వేసుకున్నాం కదా. ఇదేంటంటే ఇలాచీని మంచిగా ఒక 2-3 ఇలాచీని మంచిగా పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకోండి. ఫ్రేగ్రెన్స్, టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా స్టవ్ ఆన్ చేసి లిడ్ పెట్టేసి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఓకేనా. సో చూడండి, వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ యాడ్ చేసుకుందాము. సో రైస్ అనేది నేను ఆల్రెడీ ఒక 1/2 hour ముందు
వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను అనమాట. సో ఈ రైస్ మనం యాడ్ చేసుకుందాం. మీరు బాస్మతి రైస్ నార్మల్ రైస్ అయినా మీరు ఈ బిర్యానీ చేసుకోవచ్చు. సో మనం రైస్ అంతా యాడ్ చేసుకున్నాము. సో ఈ రైస్ని మనం ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. సో మనకి ఈ రైస్ అనేది ఒక 80 to 90% కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసేసేయండి. జస్ట్ ఓన్లీ కొంచెం వాటర్ కింద ఉంచేసి సో రైస్లో ఒక హాఫ్ రైస్ని పక్కన పెట్టుకోండి. సో బేసిక్గా ఈ బిర్యానీని మనం 2 layers చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ లేయర్ ఇప్పుడు మనం వేసుకుందాము. సో ఇందాక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము కదా ఇది. సో దీన్ని మనం యాడ్ చేసుకుందాము. సో ఈ ప్రిపేర్ చేసుకున్న కర్రీ అంతా యాడ్ చేసేసుకోండి, ఓకేనా. సో కంప్లీట్గా అంతా ఒక లేయర్ లాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, నేను మంచిగా కర్రీ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీనిపైన కొన్ని ఫిష్ పీసెస్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుందాము. సో ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి, బోత్ పుదీనా అండ్ కొత్తిమీర. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. సో చూడండి, మన ఫస్ట్ లేయర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనిపైన రిమైనింగ్ రైస్ కూడా వేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను రిమైనింగ్ రైస్ అంతా వేసేసుకుంటాను. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ నేను వేసుకుంటున్నాను. సో ఈ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అగైన్ 1 more లేయర్ వేద్దాము. అండ్ రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని కొంచెం యాడ్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ ఫిష్ పీసెస్ అన్నీ పెట్టుకోండి. చూడండి, ఆల్మోస్ట్ మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఈ ఫిష్ పీసెస్ అన్నీ పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేస్తే మన బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్, ఓకేనా. సో ఇప్పుడు మనం దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకొని దీనిపైన కొంచెం వెయిట్ పెట్టుకోండి, సో దట్ మనకి హీట్ అనేది బయటకు వెళ్ళకుండా మంచిగా అవుతుందన్నమాట, ఓకేనా. సో ఒక 15 minutes తర్వాత మన ఫిష్ బిర్యానీ ఈజ్ రెడీ. సో చూసారు కదా, మనం సింపుల్గా మన ఇంట్లోనే ఫిష్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో డెఫినెట్గా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. డోంట్ మిస్ దిస్ రెసిపీ. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా ఫిష్ బిర్యానీ ప్రిపరేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా డెఫినెట్గా ఈ బిర్యానీ నచ్చుతుంది.
సో అసలు మిస్ చేయొద్దు, అందరూ ట్రై చేయండి. ఎస్, hope you all like this video. So please do like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. See you all in the next video. Bye bye. Take care.